హలో డియర్ సర్వీస్ ఇన్సూరెన్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను కమిన్స్ 125 kVA CPCB2 జనరేటర్, యాక్చువల్గా జనరేటర్ మొత్తం చూసారా వీళ్ళు 250 స్క్వేర్ హెవీ కేబుల్ వేశారు సేఫ్టీ ప్రకారం అని. తర్వాత ఎలక్ట్రీషియన్ ఏం చేశాడు అంటే, చూడండి, న్యూట్రల్ ఇక్కడ వరకు ఇదిగండి, న్యూట్రల్ అసలు స్ట్రిప్కి అందట్లేదు, ఓకేనా. తర్వాత ఎర్త్ కూడా మనోడు జాయింట్ చేసి పెట్టాడు, చూసారా బాడీ ఎర్త్. మన ఎలక్ట్రీషియన్ ఎలా ఇచ్చాడు, 2.5 స్క్వేర్తో జనరేటర్ బాడీ ఎర్త్ పెట్టేశాడు. ఇంకా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను కస్టమర్తో మాట్లాడి, సార్ ఇలా జాయింట్లు చేయటం, ఇలా న్యూట్రల్ కనెక్ట్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు, సో ఇవన్నీ మోడిఫై చేయాలి సార్ అని చెప్పాను. సో కస్టమర్ తరపున ఒక ఎలక్ట్రీషియన్ వచ్చారు, ఎలక్ట్రీషియన్ వచ్చి మొత్తం మోడిఫై చేస్తానని చెప్పారు. అలానే ఇక్కడ అది అయిపోయింది అంటే ఇంకో ఛాలెంజ్ వచ్చింది. ఏంటి, యాక్చువల్గా ఈ కమిన్స్లో ఈ మోడల్కి చూసారా పవర్ స్టార్ట్ అని ఉంది కదా, ఈ కంట్రోలర్కి పవర్ సెన్సింగ్ లేదు. అంటే మనం పవర్ సెన్సింగ్తో ఆన్ ఆఫ్ చేయలేం, ఓకేనా. సో కస్టమర్ అవుట్పుట్ ఏమొచ్చింది, ప్యానల్ అవుట్పుట్ మనకి పవర్ సెన్సింగ్ వచ్చింది, అంటే 3 ఫేస్ అవుట్పుట్ వచ్చింది. కానీ ఇక్కడ చూస్తే మనకి నెగిటివ్ సెన్సింగ్తో జనరేటర్ ఆన్ అండ్ ఆఫ్ అవుద్ది. సో మళ్ళీ దీనికోసం నేను వేరే వైరింగ్ మాడిఫై చేసి ఇంకో టైమర్ ఒకటి ఎక్స్ట్రాగా ఇన్స్టాల్ చేసి దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయాలి, ఓకే. ఇది ఇక్కడున్న టాస్క్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్తింగ్ అంతా క్లియర్గా చేయించాలి. దాంతోపాటు ఈ పవర్ సెన్సింగ్ వచ్చిన దాన్ని నెగిటివ్ సెన్సింగ్లోకి మార్చి జనరేటర్ని ఆటో మోడ్లో ఆన్ అండ్ ఆఫ్ చేయాలి, ఇది ఓకే. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే, వాళ్ళు యాక్చువల్గా న్యూట్రల్ చూడండి ఈ వైర్ పెట్టి లూప్ చేశారనమాట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లూప్ చేశారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, యాక్చువల్గా అది కరెక్ట్ కూడా కాదు, ఓకే. అందుకు మళ్ళీ నేను ఇదంతా తీసేసి ఇక్కడ వేరే స్ట్రిప్ కొత్తది వేయిస్తున్నా, లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికైనా ఒక స్ట్రిప్ వేయిస్తున్నా దీనికి అందేంత వరకు. దాంతోపాటు బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, ఇదిగోండి బ్యాటరీ ఛార్జర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి. ఇది ఇన్స్టాల్ చేసి జనరేటర్ని ఆటో ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. సో నేను ఏమేమి చేశాను అని మీకు సింపుల్గా నేను చెప్తా. టైమర్ సెట్ చేస్తాను, న్యూట్రల్ కనెక్షన్ ఇస్తా, న్యూట్రల్ ఎర్త్ బాడీ ఎర్త్ పెట్టిస్తా. సో కనెక్షన్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా ఈ ప్యానల్కి మొత్తం వైరింగ్ చేస్తాను. ఏంటంటే అంటే అక్కడ బ్యాటరీ కనెక్షన్ పెట్టాను, అలానే బ్యాటరీ ఛార్జర్ కనెక్షన్ కూడా పెట్టాను, బ్యాటరీ ఛార్జర్ కనెక్షను. దాంతోపాటు ఇదిగోండి, ఇది పాజిటివ్ నెగిటివ్తో పాటు ఒక ఎక్స్ట్రా బ్లాక్ వైర్ తీసుకెళ్ళాం కదా, అదేంటి అంటే టైమర్కి నెగిటివ్ అనమాట. ఇది కంటిన్యూగా ఈ కంట్రోలరు కంటిన్యూగా మనం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ ఎంతసేపు ఉన్నంతసేపు అది ఆన్లోనే ఉంటుంది, ఓకే. సో బ్యాటరీ ఛార్జర్ నుంచి నెగిటివ్ తీసుకొని నేను టైమర్కి ఇచ్చాను, టైమర్ అవుట్పుట్ రిమోట్ స్టార్ట్కి ఇచ్చాను, రిమోట్ స్టార్ట్ స్టాప్ అదేనే. ఇగో ఇవేమో 3 ఫేస్ సెన్సింగ్. ఈ 3 ఫేస్ సెన్సింగ్లో ఒక ఫేసు టైమర్ ఆన్ అవటానికి ఇచ్చాను, ఇంకో ఫేసు బ్యాటరీ ఛార్జర్కి ఇచ్చాను ఆన్ అండ్ ఆఫ్కి. సో న్యూట్రల్ అనేది కామన్, అందుకు న్యూట్రల్ కామన్ చేసి బ్యాటరీ ఛార్జర్కి ఒకటి ఇచ్చా, టైమర్కి ఒకటి ఇచ్చా. సో ఒకసారి ఇగోండి ఇక్కడ ఇంకొకటి, యాక్చువల్గా న్యూట్రల్ సరిపోలేదు అన్నాను కదా, సో నేను కాపర్ స్ట్రిప్ కట్ చేసి ఇగోండి న్యూట్రల్ ఎర్త్కి అలానే న్యూట్రల్కి రెండిటికి లింక్ చేసేసా. సో మొత్తం ఇదిగోండి సెన్సింగ్ కేబుల్, ఇది బాడీ ఎర్త్, న్యూట్రల్ ఎర్త్. సో మాన్యువల్గా నేను ఒకసారి స్టార్ట్ చేసి చూస్తా జనరేటర్ని.
మొత్తం ఆటోమేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము, డెమో కూడా కస్టమర్కి ఇచ్చాము, లోపల ఆటో ప్యానల్ కూడా చెక్ చేసి కస్టమర్కి డీజీ హ్యాండ్ ఓవర్ చేసేసాం. థ్యాంక్ యూ.